హాయ్ ఫ్రెండ్స్, కేకే మీనన్ ప్రధాన పాత్ర పోషించిన డైల్ 1975 ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది ఓటీటీలో. ఈ సినిమాలో ప్రవేశ్ రాణా, కృతిక్ కుల్హరి మరో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ వెరైటీగా ఉంటుంది. ఎమర్జెన్సీ కాలంలో నడుస్తూ ఉంటుంది. 1975లో గాంధీ కుటుంబానికి చెందిన ఓ యంగ్ పొలిటీషియన్, అతని మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా వరస్ట్ బిహేవియర్ అని టాక్ ఉంది. ఆ గాంధీ వంశానికి చెందిన పొలిటీషియన్ ఎమర్జెన్సీలో మాట్లాడుకున్న మాటల్ని, ల్యాండ్ ఫోన్ ద్వారా మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేస్తున్నారు. ఆ టేప్స్ రికార్డ్ అవుతున్నాయని తెలుసుకొని వైర్లెస్ ఫోన్ కోసం ట్రై చేస్తాడు. జర్మనీ నుంచి ఆ వైర్లెస్ ఫోన్ని తెప్పించే క్రమంలో ఏం జరిగింది, 4 లక్షల కోసం గోవింద్, ప్రకాష్, మీనా ముగ్గురు ఏం చేశారు, చివరికి ఎవరు బతికారు ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది ఒక వెరైటీ సినిమా. టేకింగ్ కూడా వెరైటీగా ఉంటుంది. డార్క్ మోడ్లో, డార్క్ థ్రిల్లర్లా ఉంటుంది. మీనాకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రకాష్కు జైలు జీవితం ఉంటుంది. ఆర్మీలో పనిచేసిన గోవింద్ సొంత ఆర్మీ మనుషుల్ని ఎందుకు చంపాడు అన్నది ఫస్ట్లోనే చూపిస్తారు మనకి. కిల్లర్గా ఎలా మారాడు, కాంట్రాక్ట్ కిల్లర్గా అన్నది కూడా బాగా చూపిస్తారు. కేకే మీనన్ అదరగొట్టేశాడు, యాక్టింగ్ చించేశాడు. ఇక ప్రవేశ్ రాణా అయితే జాన్ అబ్రహాంకి డూప్లా అనిపిస్తాడు. అతనిలాగే నటించాడు, అతనిలాగే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇచ్చాడు. కానీ అతను కూడా బాగా నటించాడు. అతని క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఇక కృతిక్ కుల్హరి మీనా పాత్రలో చాలా బాగా చేసింది. ఆమె ఫ్లాష్ బ్యాక్ కూడా జాలేస్తుంది. జర్మనీ నుంచి వచ్చిన వ్యక్తిని ఇద్దరు యుక్త వయసులో ఉన్న యువకులు, నేరస్తులు కట్టేసి అతని దగ్గర ఉన్న బాక్స్ని తీసుకెళ్తారు. ఆ బాక్స్లో ఏముందో చూసిన తర్వాత దానిలో అదేంటి అసలు, దానివల్ల ఉపయోగం ఏంటి, అమ్మితే ఎన్నో వస్తుందా అన్నది ఆలోచిస్తారు. ఈ సీన్ నవ్వు తెప్పిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు, చక్కగా తీశారు. హోటల్లో వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. రూమ్ నెంబర్ 2002 ఎందుకు అన్నది చాలా బాగుంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా సాగుతుంది. యాక్షన్ సన్నివేశాలు, చిత్రీకరణ అన్నీ కూడా ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్తో సహా, ఆ కాలం నాటి గెటప్స్తో సహా అన్నీ ఆకట్టుకుంటాయి. ఖచ్చితంగా ఈ సినిమాని డార్క్ థ్రిల్లర్స్ చూసేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు ఈ సినిమాని చూడండి, బాగుంది. హిందీలో రిలీజ్ అయింది. వేవ్స్ ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.